అండి, వెల్కమ్ టు కవీస్ డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ కవీస్ కిచెన్ నుండి కవీస్ డైనింగ్ టేబుల్కి బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా వచ్చింది, ఈరోజు ఏమేమి మెనూ ఏంటో నేను చూపిస్తాను. సో అండ్ ఈరోజు తోటకూర పప్పు గార్డెన్ నుంచి కిచెన్లోకి వచ్చేసింది. అండ్ ఇది కాకరకాయ ఎల్లిపాయ ముద్దకూర. ఓకే, అండ్ దెన్ ఇది సొరకాయ పచ్చడి, ఇది కూడా కిచెన్ గార్డెన్ నుంచి కిచెన్కి వచ్చింది. అండ్ ఈరోజు ఇంకా ఇది మామిడికాయ చారు. అండ్ దెన్ ఇది వచ్చేసి బీట్రూట్ మామిడికాయ కర్రీ. ఇది వైట్ రైస్ అండ్ ఇది ఊదల రైస్. ఇది వైట్ రైస్ అండ్ సాబ్దనా ఆలు పాపడ్స్. సో అంచుకి అండ్ మట్టి గ్లాసులో తోడు పెట్టిన పెరుగు, ఎవరి పెరుగు వాళ్ళకి తోడు పెట్టేశాను. సో ఇదన్నమాట కవీస్ డైనింగ్ టేబుల్లో ఈరోజు మేము అరిటాకుల్లో భోజనం. ఎవ్రీ హాలిడే అరిటాకుల్లో భోజనం అండ్ ఇన్ని రకాల వెరైటీస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పప్పుకూర ప్రోటీన్ అండ్ ఫైబర్, ఆకు అండ్ పప్పు, పెసరపప్పు, తోటకూర పెసరపప్పు, ఫైబర్ అండ్ ప్రోటీన్. అండ్ ఊదలు మనకి మిల్లెట్స్. అండ్ దెన్ కాకరకాయ అండ్ ఇది కూడా ఫైబర్ రిచ్, మనకి అన్నీ కవర్ అయ్యేలాగా గడ్డ పెరుగు అండ్ ఆవు నెయ్యి. ఎంత అద్భుతంగా ఉంటుందండి తెలుసా భోజనం. సో కొంచెం ఓపిక తెచ్చుకుంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తినొచ్చు. సో ఇది మా కవీస్ డైనింగ్ టేబుల్లో ఖచ్చితంగా ఎన్ని పనులున్నా, ఇన్ని వెరైటీస్, ఒకటి తక్కువ ఉండొచ్చేమో, ఒకటి ఏదైనా కానీ ఆల్మోస్ట్ మా డైట్ ఇదన్నమాట. యా అండి, ఓకే అండి, బాయ్.